ఎన్నికల మేనిఫెస్టో, సూపర్ 6 కానీ ఇవన్నీ పూర్తి చేసి ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతాం. కూటమిగా మన 3 పార్టీలు కలిసి నడవాలి, మనం కలిసి గెలవాలి. తెలుగు జాతి నెంబర్ 1 కావాలంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుండాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దానికోసం ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి, అవగాహన పెంచుకోవాలి, సమర్థవంతంగా పనిచేయాలి. నేను ఏదైతే ఆలోచిస్తున్నానో మీ అందరి ఆలోచనలు కూడా బలుకొని ఈరోజు విజన్ గాని ఇవన్నీ తీసుకొచ్చాం. అవన్నీ అమలు చేసే బాధ్యత మనం అందరం తీసుకుందాం. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు ఇక్కడ ఉంటున్నాం. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను. మీరందరూ వచ్చారు, నిండు శోభ వచ్చింది, చాలా ఉత్సాహం వచ్చింది. నాకు కూడా అనిపిస్తా ఉంది, కొండను కూడా ఢీకొట్టే శక్తి మీరందరూ నాకు ఇస్తున్నారు. అది చేస్తా. ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. అయితే ఈరోజు ఇక్కడుండే వ్యక్తులను చూస్తే ముఖ్యమైన నాయకులు, యూనిట్ ఇన్ఛార్జీలందరూ ఇక్కడున్నారు, మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, పార్లమెంటరీ పార్టీ నాయకత్వం ఉంది, ఇంకొక క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు, శాసనకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇక్కడ ఉన్నారు, మంత్రులు ఉన్నాం. అయితే ఈరోజు మనకు కావాల్సింది ఎక్కడికక్కడ సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇంకా తయారు చేసుకోవాలి. నాయకత్వం ఉంది, శక్తిని పెంచుకోవాలి, తెలివితేటలు పెంచుకోవాలి. మనం అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఎలాంటి స్కిల్స్ కావాలనో అవన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని ఒక విజన్తో తీసుకుపోవాలంటే నేను ఒక్కడనే కాదు. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, మంది పొలిటికల్ గవర్నెన్స్ అంటే మీరందరూ గెలిపించిన తర్వాత గెలిచిన వారిలో ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని మేమేదో పరిపాలన చేస్తే కాదు, చివరి మైల్లో ఉండే కార్యకర్త కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పుడు, మీ ద్వారా పరిపాలన జరిగినప్పుడు అదే నిజమైన పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఒక సిస్టమేటిక్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చాం. ప్రభుత్వానికి పార్టీకి అనుసంధానం పెరగాలి, అనునిత్యం అవగాహన పెరగాలి, భాగస్వామ్యం పెరగాలి. దానికి మహానాడు ఒక వేదిక కావాలి. నేను పైనుండే నాయకులకు చెప్తున్నాను, ఇక్కడుండే క్షేత్రస్థాయి నాయకులందరూ కూడా చెప్తున్నాం, అందరం కలిసి పనిచేద్దాం, ఒకరినొకరు అర్థం చేసుకుందాం, గౌరవిద్దాం, టెక్నాలజీ ఉపయోగిద్దాం. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం కూడా ఆలోచించి ముందుకు పోయే విధంగా కార్యక్రమాలు చేద్దాం. ఆ పునరంకితం కోసమే నేను ఒకటే చెప్తున్నా, ఈ మహానాడు ద్వారా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తెలుగు జాతిని నెంబర్ 1గా చేసే వరకు నిరంతరం పనిచేస్తామని గట్టిగా మీరందరూ కూడా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిందిగా ఒక సంకల్పంతో ముందుకు పోతామని ఈరోజు చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఆ దిశగా ఈరోజు చర్చలు చేయాలని చెప్పి కోరుకుంటూ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఇదే స్ఫూర్తి నిరంతరం కొనసాగించాల్సిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.